నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఫిబ్రవరి 11వ తారీఖున ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. 3 రోజుల నామినేషన్ల తర్వాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఇవన్నీ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరుగుతుందని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని గారు డిక్లేర్ చేశారు. దాదాపు 53 లక్షల మంది పైగా ఓటర్లు, పట్టణ ప్రాంత ఓటర్లు ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో? ఇది ద్విముఖ పోరా, త్రిముఖ పోరుగా మారబోతుందా అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకంగా చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా చరణ్ గారు నమస్తే. 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 మొత్తానికి పంచాయతీ ఎన్నికల గెలుపు ఊపులో వెంటనే మున్సిపల్ ఎన్నికలు కూడా చాలా ఆగమేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చేశారు. రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైపోయినాయి. మహిళలకి ఎంత, బీసీలకి ఎంత, ఎస్సీలకి ఎంత, ఏ మున్సిపాలిటీలు, ఏ కార్పొరేషన్లు, ఏ మేయర్లు, ఇవన్నీ కూడా ఇచ్చేశారు. మొత్తం ఒక 10 రోజుల్లో తెలంగాణలో మళ్ళా ఒక 50 లక్షల మంది ఓటైపోతున్నారు. చరణ్ గారు, ఏంటంటే ఒక జోష్ మీద కాంగ్రెస్ పార్టీ ఉందనుకోవచ్చా? ఎందుకంటే ప్రభుత్వం సిద్ధమైతేనే ఎన్నికలు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలుసు. మీరు సంసిద్ధత వ్యక్తం చేసి మీరు రిజర్వేషన్లు ఖరారు చేశాకే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికల ఊపు ఇక్కడ కూడా కొనసాగుతుంది అనుకుంటున్నారా? ప్రధానంగా ఏ అంశాల మీద? ఫిబ్రవరి 3 నుంచి ఏకంగా ముఖ్యమంత్రి గారే ప్రచారానికి వెళ్తారని ఒక చర్చ నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి పట్టణ ప్రజలకు పిలుపునిస్తారని ఒక చర్చ నడుస్తోంది. ఏం చేయబోతున్నారు సార్? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మొన్నటికేమో ఎలక్షన్లు పెట్టదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. అదే కాకుండా కోర్టు ఎప్పుడైతే చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ 21 అదేవిధంగా 39% అధికారికంగా ఇచ్చి పార్టీ పరంగా దాదాపు 42% నుంచి 55-60% వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే కాకుండా 66% సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించి 7 కార్పొరేషన్లో దాదాపు 110 చిల్లర మున్సిపాలిటీలు కూడా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం భావించి ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయడంతో వారు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచే సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ఈసారి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా కొంత పెరుగుతా ఉంది. ఎందుకంటే బీసీలకు సంబంధించి, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ లో ఫస్ట్ మొదటగా ఎస్టీలకు, తర్వాత ఎస్సీలకు తీసిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా కొంత తక్కువ ఉంటుంది కాబట్టి బీసీలకి దాదాపు 34% ఇస్తున్నట్టున్నారు. వీటిలో ఇక్కడ అధికారికంగా 34%, హైదరాబాద్ లో అయితే ఏకంగా 40%. హైదరాబాద్ లో, ఎందుకంటే హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వకుండా ఆనాడు బీసీలకు సంబంధించి 22 పైచీలకు మాత్రం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగా, అదే కాకుండా ఈ 34% కూడా సరిపోదు కాబట్టి పార్టీ పరంగా ఇంకా 42% పైగానే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మేయర్లు ఇచ్చే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా, కాంగ్రెస్ పార్టీలో కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో మా పార్టీ నుంచి చాలా మంది పోటీ చేసి మా అభ్యర్థులు అదేవిధంగా ఓటమికి కారకులైన చాలా మంది కాంప్రమైజ్ కూడా మేము ఆనాడు చేసుకుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసారు కాబట్టి సరే పోటీ చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. అంటే అట్లాగే సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటేనేమో గుర్తుండదు, అందరూ గెలిచిన వాళ్ళంతా మనవాళ్ళు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. సరే, మీకు అధికారికంగా దాదాపు 60% ఉన్నట్టుగా ప్రధానమైన పత్రికల్లోనే రాస్తున్నారు. బీఆర్ఎస్ ఒక దాదాపు 25 నుంచి 30% అని, బీజేపీ కొంత 10% దాకా ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చినాయి. అది పక్క పెడితే అక్కడ గుర్తులేదు, ఎవరు ఎంతన్నా చెప్పుకోవచ్చు. కానీ ఇది స్పష్టంగా పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు చరణ్ గారు. సో ఏంటంటే ఈ ఒక పక్క ప్రతిపక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టే ఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా సంతోష్ రావు గారిని విచారణకు పిలిచారు. వాళ్ళు లేవనెత్తున్న అంశాలు పెద్ద చర్చకి రావట్లేదని వాళ్ళు మదన పడతా ఉన్నారు. అంటే ఇది ఒక ఈ వాతావరణంలో ముఖ్యమంత్రి గారు
విదేశాలకు వెళ్ళటం, ఇక్కడ నోటిఫికేషన్ రావటం, రోజు ఒక సీరియల్ లాగా వాళ్ళు విచారణ ఎదుర్కోవటం, అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకున్నారు అనుకోవచ్చా? ఎక్కడ అనుకూలమైన వాతావరణం సార్, ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతారు. ముఖ్యమంత్రి గారు దావోస్ పోయినప్పుడు పెట్టుబడుల కోసం పోతే దాన్ని రాజకీయం చేశారు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు సర్టిఫికేట్ కోర్సు సంబంధించి ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఓటర్లు వేయనని, ఎవరు గెలవకుండా ఉండని, ఎక్కడుండో తెలియదని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, తెలంగాణ నమస్తే తెలంగాణ, టీ న్యూస్, అదే కాకుండా లేదు సార్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మీరు చూస్తా ఉన్నారు. మేము చెప్పింది కదా, వాళ్ళు ఒప్పుకున్నదే, అన్ని వాళ్ళు ఒప్పుకునే మేము చేస్తే 2-3 చేసిన చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ గారు అయితే హరీష్ రావు గారు ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, వాళ్ళ బంధువులు చుట్టాలి అంచెలని చెప్పి వారే మాట్లాడారు. కలపుల కవిత గారేమో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పి ఆమె ఒప్పుకున్నది. కాబట్టి ఒప్పుకున్న దానిలో ప్రకారంగా ఒక సామాజిక వర్గం రాష్ట్రంలో అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టే నిర్ధారణ అయింది. ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళే, ఇప్పుడు విచారిస్తున్న కూడా మాక్సిమం వాళ్ళే ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు, రాధాకిషన్ రావు గారు, భుజంగరావు గారు, ప్రభాకర్ రావు గారు, ప్రణీత్ రావు గారు, అదే కాకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, రేపు ఇంకా కలవకుంట్ల కవిత గారైనా, కేసీఆర్ గారైనా ఇంకా చాలా మంది విచారణ చేసినప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన ఫోన్లు కావచ్చు, పెట్టుబడిదారులే కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు. ఓకే, మనం దానిలోకి పెద్ద ఇవాళ మున్సిపల్ ఎన్నికలకే కన్ఫైన్ అవుతాం. కాకపోతే ఒక వాతావరణం గురించి ఆ అంశాలు ఎవరైతే జరిగింది. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి చరణ్ గారు. విఠల్ గారు, ఒక చర్చ చాలా కాలం నుంచి మొన్న మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు కూడా జరిగిన చర్చ ఏంటంటే బీజేపీని పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంత భిన్నంగా చూస్తున్నారు, కానీ పంచాయతీ ఎన్నికలు కానీ లేదా మున్సిపల్ ఎన్నికలు కానీ అన్నప్పుడు అంటే ట్రయాంగులర్ ఫైట్ కాకుండా ఇద్దరి మధ్య పోటీ 1-1 అన్నట్టుగానే ఉంటుంది. అందులో ఒక పార్టీ అధికారంలో ఉన్నది, ఇంకొక పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఉంది, నిన్నదాకా రూల్ చేసిన పార్టీ. ప్రధానంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్య. సరే, గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరెటు పోతారో అదొక చర్చ, కానీ ముందు గెలిచేదానికి కూడా ఈ రెండు పార్టీలకి కీలకంగా స్పేస్ ఉంది అని చెప్పి నిన్న కూడా మీ నాయకులు ఒకళ్ళు మొన్న ఎంపీగా పోటీ చేసిన మళ్ళీ రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఏంటి అంటే ఎన్నికల దగ్గరకు వస్తున్న ఆయన వెళ్ళింది కూడా ఈ మున్సిపల్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వర్ధనపేట ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. సో అంటే ఏంటి ఒక వాతావరణంలో బీజేపీ వెనకబడ్డట్టు చూడాలా, లేదు పట్టణ ప్రాంతాల్లో ఉండే బేస్ ఆధారంగా పెరుగుతారా? సార్, గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కి అండ్ హెచ్ఎంటీవీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సార్ అటెస్ట్ ఇవాళనే నోటిఫికేషన్ వచ్చింది. బహుశా ఒక 11 రోజుల్లో జస్ట్ రేపటి నుంచే నామినేషన్ ప్రారంభం. 3rd నుంచి 11th ఎలక్షన్స్, 13th రిజల్ట్స్. చాలా తక్కువ టైంలో ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అంటే ఈ క్యాంపెయిన్ కి సంబంధించి ఇవి మొన్నటి జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కు పూర్తిగా భిన్నమైనవి. అవేమో నాన్ పొలిటికల్ సింబల్ ఉండదు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎవరు గెలిస్తే వాళ్ళు మావాలనుకుంటారు సహజంగా. దీనికి పూర్తి భిన్నమైంది. అంటే పార్టీల పరంగా జరిగే ఎన్నికలు ఇవి. బీఫామ్ ఇవ్వాల్సి ఉంటది, అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరెవరు పోటీ పడుతున్నారు అందరు ఈ ప్రాసెస్ ఉంటది. 3 days లో మరి అన్ని రాజకీయ పార్టీలు బిజీ ఉంటాయి. మా విషయానికి వస్తే సార్, ఇది డెఫినెట్ గా మాకు అనుకూలమైన వాతావరణం. పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నికలు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ 166 మున్సిపల్ కౌన్సిల్స్, 7 కార్పొరేషన్స్ లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ మినహాయించి, హైదరాబాద్ వరంగల్ లేనట్టు, ఖమ్మం, హైదరాబాద్ వరంగల్ పక్కకు పెడితే మిగతా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. అది పర్టికులర్ గా అర్బన్ ఏరియాస్. సో మాకు ఇది ఒక అవకాశంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. తప్పకుండా ఎంత ట్రయాంగిల్ పోటీ ఉన్నా, అంటే ప్రధాన అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇవాళ 2 సంవత్సరాలుగా అధికార పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అర్బన్ సమస్యలు, ఇవాళ రూరల్ సమస్యలు ఒక తీరుగా ఉంటే మున్సిపల్ లో ఇంకో తీరుగా ఉంటాయి. మున్సిపల్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ గ్రౌండ్ మైన్యూట్ సమస్యలు, అంటే పారిశుద్ధ్యం కావచ్చు, రోడ్స్ కావచ్చు, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు కావచ్చు. ఇవన్నీ కూడా నిధులు లేక మున్సిపాలిటీలు కొట్టుబెట్టాడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఇది ఒక అనుకూలమైన వాతావరణం. తప్పకుండా ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం భారతీయ జనతా పార్టీకి అవకాశం దొరికింది. మున్సిపల్ లో మంచి సత్తా చూపించే అవకాశం మాకైతే ఉంటుంది సార్. ఓకే, రైట్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో బాలరాజు గారు కూడా జాయిన్ అయ్యారు. బాలరాజు గారు నమస్కారం.
నమస్కారం సార్. బాలరాజు గారు, మీ నాయకత్వమేమో రోజు ఒకళ్ళు విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఫోన్ ట్యాపింగో మరొకటో క్యూ మొదలైంది. సరే, ప్రభుత్వం చెప్పడం ఇది మేము ఉద్దేశపూర్వకం చేస్తుంది కాదు, మా ముఖ్యమంత్రి విదేశాల్లో పెట్టుబడులు తెచ్చే పనిలో ఉంటే ఇక్కడ మీడియా అటెన్షన్ అంతా వీళ్ళ కేసుల మీద ఉంది కాబట్టి ఇది మాకే నష్టం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది పక్కకు పెడితే ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ తెచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న పార్టీ, 10 ఏళ్ళు రూల్ చేసిన పార్టీ, ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీల తర్వాత మున్సిపాలిటీలు అవుతున్నాయి. దాదాపు 70% ఓటు తేలిపోయినట్టు ఈ రెండు కలుపుకుంటే మనం. ఇక మిగిలింది జిహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ పెద్ద ఈ 3 కార్పొరేషన్లు, ఒక 5 మున్సిపాలిటీలు డిఫరెంట్ కారణాలుగా ఆగినట్టుంది. సో దాదాపు 70% జనం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ తీర్పు ఇస్తున్నట్టుగా భావించాలి. ఏంటి బీఆర్ఎస్ ప్రణాళిక ఏంటి? ముందుగా కటారి గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులు యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. డెఫినెట్ గా మున్సిపల్ ఎలక్షన్స్ ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగిపోయినవి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో గ్రామీణ ఓటర్లు అనే వాళ్ళు ఏ తీర్పు చెప్పారు అనేది స్పష్టంగా కనపడింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక 10% నుంచి ఒక 15% చేస్తే చాలా గొప్పగా ఉండేది. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మన జరిగినటువంటి స్థానిక సంస్థలలో అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో సుమారు ఒక 37% దాకా పర్ఫార్మెన్స్ జరిగింది. ఎందుకంటే సుమారు 4,000 పైచిలకు గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 7,000 దాకా గెలిచారు. బీజేపీ 600 నుంచి 800 మంది దాకా గెలిచారన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. మేమేమంటామంటే ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లనైనా అంతకంటే ముందు జూబిలీస్ ఎలక్షన్లైనా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం అని, బీఆర్ఎస్ పార్టీ రేపటి ప్రత్యామ్నాయం అని తేల్చిరు ప్రజలు. అంటే జూబిలీస్ లో బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే 74,000 ఓట్లు వేశారు. 25,000 ఓట్లతో ఓడిపోవచ్చు. సిట్టింగ్ సీట్ సార్, సిప్పతి కూడా పనిచేయాల 2 చోట్ల. నేనేమంటే సార్, ఇప్పుడు ప్రజలలో కొంత మార్పు వచ్చింది. పవర్ వైపు ఉన్నటువంటి వర్గాల్లో ఓటేయాలనే ఆలోచనతోటి ఒకటి కావచ్చు, 2 అధికార పక్షం చేసే ప్రలోభాలు కావచ్చు, 2 అధికార పక్షానికి ఓటేస్తే మీకు ఆ పనులు ఇస్తాం, ఈ పనులు ఇస్తాం, డ్రైనేజ్ పనులు జరుగుతాయి, రోడ్డు పనులు జరుగుతాయి, అటువంటి అంశాలని ఎన్ని చూసినామో మనం జూబిలీ సెలక్షన్ లో ఎన్నో చిత్రాలను, ఎన్నో ప్రలోభాలను, ఎన్నో రకాల ప్రేరేపణలు చూసినాము. మనందరికి కూడా పత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా గమనించింది. అంటే ఓకే, ఆ జూబిలీ ఎలక్షన్స్ లో మేము టోటల్ గా మొత్తం మీద పర్ఫార్మెన్స్ చేయనట్టు, టోటల్ కథమైనట్టు మాట్లాడుతున్న వర్గాలకి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది తక్కువేం కాదు, 74,000 ఓట్లు పోలేనేంటి అనే అంశాన్ని స్పష్టంగా ఒకటి చెప్పండి సార్. మామూలుగా బీజేపీ గురించి దేశంతో ఒక పాయింట్ ఉంది, అది పంచాయతీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా వాళ్ళు అంతే సీరియస్గా తీసుకుంటారు, ఆ ప్రచారాన్ని కూడా ఆ రకంగా నడిపిస్తారు. కాంగ్రెస్ సరే దేశంలో ఎలా ఉన్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ఆయన కొంచెం పెద్ద నగరాల్లో కొన్ని సమావేశాలు పెట్టి ఒక వాతావరణం క్రియేట్ చేసుకోగలిగారు. బీఆర్ఎస్లో కేసీఆర్ గారు అగ్రనాయకుడు, ఆయన అడపాదడపా కనపడటం తప్పితే పెద్ద అంటే ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకి మిగతా నాయకత్వం అంతా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు వీటిలో ఉన్నారు. సరే కేసులుంటే విచారణ ఒకరోజు అయిపోయింది అనుకోండి. ప్రచారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర స్థాయి అంశాలే ప్రభావితం చేస్తాయని అనుకుంటున్నారు? ఆల్రెడీ ఈ బీఆర్ఎస్ పార్టీగా ఏదైతే 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లని మా పార్టీ వర్క్ పీరియడ్ కేటీఆర్ గారు నియమించడం జరిగింది. నేను మక్తల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గా నేను ఉన్నాను. అంటే రాష్ట్రంలో ముఖ్య నాయకత్వం అంతా కూడా కోఆర్డినేషన్ సంబంధించి ఒక కోఆర్డినేటర్స్ అందరినీ నియమించడం జరిగింది. ఆ పార్టీల బలాలు, అదేవిధంగా క్యాండిడేట్స్ యొక్క బలాలు, అదేవిధంగా అధికార పక్షం చేస్తున్నటువంటి ఇప్పుడు మున్సిపాలిటీస్ లో 116 మున్సిపాలిటీస్ ఉన్నవి. ఆ మున్సిపాలిటీస్ లో వీళ్ళు 25 నెలలు అవుతుంది వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చి. 25 నెలల్లో వీళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటంటే పట్టణాల్లో అనే అంశాన్ని స్పష్టంగా ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము ఉన్నప్పుడు ఆ పట్టణాలలో చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి, వార్డ్ టు వార్డ్, అంటే ఇప్పుడు మా దగ్గర 16 వార్డులు ఉన్నాయి మక్తల్ మున్సిపాలిటీ సంబంధించి. ఆ 16 వార్డులలో ఎన్ని జనరల్ అయినవి, ఎన్ని బీసీ అయినవి, ఎన్ని ఎస్సీ అయినవి, ఎన్ని ఎస్టీ అయినవి బేరేజ్ వేసుకొని అందులో క్యాండిడేట్స్ బలబలాలు చూసుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి పూర్తిగా మీలాంటి యువ నాయకత్వాన్ని ఆల్రెడీ ఫీల్డ్ లో దించేశారు. ఆల్రెడీ మేము ఆ పనిలో ఉన్నాం. ఏమంటే బీఆర్ఎస్ పార్టీగా ఆల్రెడీ ఆ యాక్టివిటీస్ మొదలైనది. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందంటే ఈ బీఆర్ఎస్ పార్టీని ఎట్లయినా పని చేయనియద్దు, కొంచెం వీళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తుంది. కానీ
వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా మా ప్రయత్నం అంతా కూడా ప్రజలతోటే మమేకం అయ్యే పనిలో మేము ఉన్నాం. ఓకే. ఎందుకంటే ఓ రోజు హరీష్ రావు గారిని, ఓ రోజు కేటీఆర్ గారిని, ఓ రోజు సంతోష్ గారిని, అవసరం ఉంటే రేపు కేసీఆర్ గారిని పిలిచి కొంచెం పార్టీని కొంచెం భయాందోళనకు గురి చేయడం, లేకపోతే కొంచెం డిస్టర్బ్ చేయాలని ఆలోచన. అంటే మీకు గుర్తుంటుంటే మీ రూలింగ్ లో ఉన్న హయాంలోనే ఈ మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో రాష్ట్ర దాని తర్వాత అది అప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు, మీ ప్రభుత్వ అధికారంలో ఉంది. ప్రజల్లో ఒక నెగిటివ్ కొంత ఇంత పెద్ద ప్రాజెక్టు ఇలా జరిగిందన్న నెగిటివ్ మేబీ అది కూడా ఒక కారణమే. మీరు విశ్లేషించుకున్నారో నాకు తెలియదు కానీ 10 ఏళ్ళు రూల్ చేశారు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఉండొచ్చు కానీ అది కూడా ఒక కారణమా అన్నది చర్చ. అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో వరుస కేసులు అగ్రనాయకత్వం అంతా అందరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఈ పేరుతో ఎలక్షన్ బాండ్స్ తీసుకున్నారు, ఈ ప్రచారం అయితే ముమ్మరంగా నడుస్తుంది. బాలరాజు గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు సార్ కటారి గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు అనేక ప్రభుత్వాలను అనేక ముఖ్యమంత్రి చూసినారు సార్. ఇలా భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో మరి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా అత్యధికమైన నిధులు అందింది భారతీయ జనతా పార్టీ. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్ ద్వారా నిధులు అందుతున్నవి. ఇలా తృణమూల్ కాంగ్రెస్ కి అందినవి, టీడీపీకి అందినవి, అదే విధంగా డిఎంకేకి అందినవి, అదే విధంగా బీహార్ లో సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో అందినవి. నేను ఏమంటే సార్ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఏదైతే చట్టం తీసుకొచ్చి నిధులు తీసుకోవచ్చు అనుకున్నారో దాని ద్వారా నిధులు అందితే మరి మిగతా పార్టీలు మా మీద ఆరోపణ చేస్తే వాళ్ళకు కూడా అట్నే వచ్చినాయా? మరి బెదిరించి చేసినారా లేకపోతే ట్యాపింగ్ చేసిరా అనే దాన్ని కూడా మేము ప్రశ్నించాల్సి వస్తుంది. మొదటి పాయింట్. రెండోది కటారిగా నేనేమంటున్నాంటే ఇప్పుడు ఇవాళ 18వ తారీఖు రోజు ఇల్లు 22వ తారీఖు రోజు టెండర్లు పిలిచారు సార్. టెండర్లు 18వ తారీఖు రోజు నోటిఫికేషన్ వేశారు సార్. జనవరి 18వ తారీఖు నోటిఫికేషన్ వేసినారు. ఏది 9 కోల్డ్ బ్లాక్ సంబంధించి. 18వ తారీఖు కాగానే 19వ తారీఖు రోజు ఒక పత్రికలో, కథనాల్లో, టీవీలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నేను చెప్తున్నా ఏంటండి సార్, నా మాట వినాలి. 18వ తారీఖు ఏమైతే 19వ తారీఖు రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాము, హరీష్ రావు గారు వచ్చి ఇది 9 కోల్డ్ బ్లాక్ సంబంధించి ఎవరికి టెండర్లు ఇస్తా ఉన్నారు, సైట్ విజన్ సర్టిఫికేట్ సుమారు 17 కంపెనీలు అప్లై చేసుకుంటే ఒకే కంపెనీకి సైట్ విజన్ సర్టిఫికేట్ ఇచ్చినారు, ఇది ఎక్కడ అన్యాయం అవుతుంది, అన్నిటికీ ఇవ్వాలి కదా పర్మిషన్ అని చెప్పేసి మేము మాట్లాడితే ఆ రోజు ఉదయం మేము ప్రెస్ మీట్ పెట్టారు. హరీష్ రావు గారు భవన్ లో, తెలంగాణ భవన్ లో సాయంత్రానికి నోటీస్ వచ్చింది, హడావుడిగా రమ్మని చెప్పారు సార్. హరీష్ రావు గారు ఏదో దేశం నుంచి పారిపోయేది లేదు, ఒక మాజీ మంత్రి ఆయన ఎన్నికల్లో కాదు బాలరాజు గారు, ఇవే ప్రచారాస్త్రాలు కాబోతున్నాయా? స్థానిక అంశాలు ఏమన్నా కీలకంగా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో అవినీతి లేదంటే టెలిఫోన్ ట్యాపింగ్ వీటి మీద చర్చ వెళ్ళబోతుందా? ఈ ఊర్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఈ వార్డుకి ఎవరు గెలిస్తే బాగుంటుంది, వార్డు సమస్యలు ఏంది, ఇదేమన్నా చర్చకు వచ్చే అవకాశం ఉందా? 100% సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద గానీ లేకపోతే ఈ అంశాల మీద ఎలక్షన్ జరిగితే నేను అనుకోను. అది ఒక 20% ప్రభావం చూపితే 80% స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీదనే ఎలక్షన్ జరుగుతుంది అనేది మాకు వ్యక్తిగత అభిప్రాయం. స్థానికంగా అంటే ఇవాళ 25 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పట్టణాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ప్రధానంగా అనేక హామీలు ఇచ్చారు సార్. వీళ్ళు ఇల్లు పట్టణాల్లో ప్రారంభం కాలేదు, ఒక పాయింట్. రెండు, అదేవిధంగా అదేవిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు కూడా పట్టణాల్లో లేవు. కాబట్టి అన్ని అంశాలు బేరేజ్ వేసుకుని డెఫినెట్ గా బీఆర్ఎస్ వైపు పట్టం కడతారనే అంశాన్ని మేము ఇలా భావిస్తా ఉన్నాం. ఆ రకంగానే మా కార్యాచరణ మొదలైంది. రైట్ సార్. రెహమాన్ గారు, మీకు మళ్ళీ పూర్తి పని ఒక సెఫాలజిస్ట్గా, ఎన్నికల అబ్జర్వర్గా, అంటే ఇప్పుడే అంటే ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇది ద్విముఖ పోరుగా ఉండబోతుందా, త్రిముఖ పోరుగా మారుతుందా ఒక అంశం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కొంత, ఇప్పుడే విట్ల గారు చెప్పారు, ఉత్తర తెలంగాణలో మాకు బాగా పట్టుందని. సరే, మొత్తం తెలంగాణ అంతా ఉన్న ఎన్నికలు, ఇటు కూడా మహబూబ్నగర్, నల్గొండ ఇవి కూడా ఉన్నాయి, కేవలం కరీంనగర్, నిజామాబాద్ ఇవే కాదు. అయితే ఎలా ఉండబోతుంది ఒకటి. రెండు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం ఎన్నికల మీద ఏ మేరకు ఉంటుంది? అలాగే అధికార పక్షానికి సహజంగా ఇందాక ఆయన చెప్పారు, ప్రజల్లో కూడా ఒక మార్పు కొంత, బాలాజీ గారే చెప్పారు, రూలింగ్లో ఉన్న వాళ్ళకి వేస్తే పనులు అవుతాయి కదా అన్న మైండ్ సెట్, అది రైటా రాంగ పక్క పెడితే ప్రజల్లో మైండ్ సెట్ వచ్చి ఉన్నది ఆల్రెడీ. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఖటర్ గారు, మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి గుడ్ ఈవినింగ్. నిజానికి మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు చూస్తూ వచ్చినాం. గతంలో జరిగినటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూసినాం. అయితే ఆ ఎన్నికలకు డెఫినెట్ గా తేడా ఉందండి. అప్పుడు చాలా పట్టణ ప్రాంతాలలో, అంటే మరి ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ లో అసలు కాంగ్రెస్ పార్టీ లేనే లేదండి. డబుల్ డిజిట్ ఓట్లు వచ్చినాయి.
అంటే 100 లోపు ఒక్కొక్క కార్పొరేటర్ కు 100 లోపు ఓట్లు వచ్చినాయి. ప్రధానమైనటువంటి పోటీ బీజేపీను బీఆర్ఎస్ మధ్యలో పోటీ జరిగింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు అండి. అక్కడ ఆయా ప్రాంతాల నుంచి మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మారిన పరిస్థితులలో డెఫినెట్ గా అధికార పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ ఉంటది. ఇప్పటికే వాళ్ళ పనిలో దిగినట్టుగా మనం చూస్తున్నాం. అంటే గత మున్సిపాలిటీలలో జరిగినట్టుగానే ఈసారి ఎన్నికలు ఉంటాయి అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా బీజేపీకి ఇది కొంత డిసడ్వాంటేజ్. ఏంటంటే కాంగ్రెస్ సంబంధించిన అంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రను గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోషించింది. ఇప్పుడు అది గేమ్ చేంజ్ అయిపోయింది అండి. అది కాంగ్రెస్ వైపుకి వచ్చేసింది. ఆల్మోస్ట్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రకు బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికకు చేంజ్ అవుతుంది కటారి గారు. ఇప్పుడు మనము పార్లమెంట్ ఎన్నికలు చూసినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ ఓన్లీ నల్గొండ ఖమ్మంలో మాత్రమే పర్ఫార్మ్ చేసింది. కానీ బీఆర్ఎస్ అనేది బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, దానికి బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. గ్రామాల్లో కానివ్వండి, 10 ఏళ్ల పాలన, అలాగే తెలంగాణ తెచ్చినటువంటి సందర్భంగా ఖచ్చితంగా ఫైట్ కాంగ్రెస్ ఇన్ బిట్వీన్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉండబోతుంది. అంటే ఇప్పుడు ఈసారి ప్రేక్షక పాత్రలో బీజేపీ అబ్జర్వర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రాంతాలలో. గతంలో ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఎంత వాతావరణం ఉండేనో, అంటే అంత వాతావరణం ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంఐఎం తో కలిపి దాదాపుగా చాలా అన్ని కార్పొరేషన్లు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. 40 పైగా కార్పొరేషన్ సీట్లు కార్పొరేటర్లు బీజేపీ గెలిచింది సార్ ఆ రోజు. అదే ఇప్పుడు కూడా ఎంఐఎం కాంగ్రెస్ తో ఉంటది. కొంచెం అటుదిటుగా గేమ్ చేంజ్ అయిందే తప్ప మళ్ళీ ప్లేయర్స్ వాళ్లే ఉండబోతున్నారు అనేది మనకు స్పష్టంగా ఉంది. అట్లానే కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి అంశాలు ఈ మధ్య కాలంలో పట్టణ ప్రాంతాలలో కూడా రేషన్ కార్డులు కాస్త ఇచ్చారు. ఇది కొంచెం వాళ్ళకి అనుకూలించేటువంటి అంశాలు. స్థానిక సంస్థలు ఏవైనా సరే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయండి. ఏ ఉప ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా అది కాస్త అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అంతే ఫైట్ బీఆర్ఎస్ కూడా ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చరణ్ గారు, మీరు విన్నారు సరే, కాంగ్రెస్ అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న ఈ మధ్య ఇప్పుడే సరే అది బొగ్గు కుంభకోణమా మరొకట, అది నిజమా కాదా పక్కకు పెడితే ఒక గందరగోళం ప్రభుత్వంలోనే మంత్రుల మధ్య పడట్లేదని రకరకాల చర్చలు. ముఖ్యమంత్రి గారు అయితే ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క జిల్లా, దాదాపు అందరు క్యాబినెట్లో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిచ్చేశారు ఈ ఎలక్షన్కి సంబంధించి. అంతవరకు మనకి స్పష్టత ఉన్నది. నియోజకవర్గ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో ఇప్పుడు ఎట్లయితే బాలరాజు గారు చెప్పారో ఒక మున్సిపాలిటీ ఒక యువ నాయకుల చేతిలో పెట్టి బాధ్యత చూడమని ఆ స్థాయికి వెళ్ళిందా? అయితే బీజేపీది నిజంగానే మొన్న అంత ఎలక్షన్ అంత ఉధృతంగా కాంగ్రెస్ గెలిచే టైంలో కూడా కామారెడ్డి లాంటి చోట బీజేపీ ఎమ్మెల్యే గెలవగలిగాడు, ఇద్దరిని ఓడించి. సో ప్రత్యేకమైన ప్రాంతాలు, కొన్ని బీజేపీకి పట్టున్న ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో విఠల్ గారు చెప్పినట్టు కొంత బేస్ పెంచుకున్న పరిస్థితి. సో వాటిని ఓవర్కమ్ అయ్యి గెలవగలుగుతారా? లేదు రెహమాన్ గారు చెప్పినట్టు వాతావరణం మారింది, కాంగ్రెస్కి అనుకూలంగా ఉందన్న ముఖ్యమంత్రి గారు కూడా వార్న్ చేశారు. అంతా అనుకూలంగా ఉందని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు సార్? ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఎలక్షన్ జరగబోతోంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్ కూడా అదే జరిగిన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఒకనాడు భారతీయ జనతా పార్టీ అర్బన్ ప్రాంతాల్లో ఉండేది, ఇప్పుడు అది అర్బన్ కాస్త నార్త్ తెలంగాణలో రూరల్ కూడా ఉంది. ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ కావచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ కావచ్చు, చేవెళ్ల పార్లమెంట్ కావచ్చు, అదే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ కావచ్చు, వాళ్ళే గెలిచినారు. అదే కాకుండా మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా డికే నగర్ గెలిచిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి నార్త్ తెలంగాణలో కొన్ని దిక్కుల ఇప్పుడు ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతాం. నిజామాబాద్ కూడా అదే పరిస్థితి. కరీంనగర్కి వస్తే 3 పార్టీల మధ్య, ఎందుకంటే అక్కడ బండి సంజయ్ గారు, గంగల కమలాకర్ గారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కొన్ని దిక్కుల అదే 3 పార్టీల మధ్య, కొన్ని దిక్కుల 2 పార్టీల మధ్య, అదే కాకుండా ముదోలు లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించి ముదోలు సంబంధించి రామారావు పటేల్ గారు ఉన్నారు. మన సర్పంచ్ ఎలక్షన్ కూడా అక్కడ సర్పంచ్ స్థానాలు గెలిచిన పరిస్థితి. అక్కడ అదేవిధంగా పాయల శంకర్ గారు. అంటే బీజేపీ గ్రాడ్యువల్ గా పట్టణ ప్రాంతాల నుంచి కొంత పల్లె అంటే నగరాల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి కొంత పల్లెలకి పెరుగుతున్నదని మీరు చెప్తున్న నేపథ్యంలో ఆ పెరిగే క్రమంలో ఎవరి ఓట్లు తీసుకుంటుంది? బీఆర్ఎస్ ఓట్లు తీసుకుంటుందా, కాంగ్రెస్ ఓట్లు తీసుకుంటుందా? ఈ బీజేపీ పెరగటం కాంగ్రెస్ కి లాభమా నష్టం మీ అంచనాలో? సార్ 3 పార్టీలు బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా
లాభదాయకం ఉంటుంది. మీరు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలుస్తుంది. మీరు చూసి జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే, కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. అదే కాకుండా ఇక్కడ కూడా మహబూబ్నగర్ సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి. వాళ్ళు 150 ఓట్లు ఉండే. ఏది అదే విధంగా అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళు పోటీ చేయకపోవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. 3 పార్టీల మధ్య బలమైన పోటీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు భారతీయ జనతా పార్టీ వాళ్ళిద్దరు ఇచ్చిపుచ్చుకున్నారంటారు మీరు. అవును కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ, ఎంపీ ఎలక్షన్ లో 17% పరిమితం. ఆ షిఫ్ట్ అయిన ఓటు 20% భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయిన తప్ప కాంగ్రెస్ పార్టీ ఓట్లు మా శాతం పెరగలేదు, మా ఓట్లు తగ్గలేదు. అందుకే 8 ఎంపీలు గెలిచాం. కానీ 5 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 8 పోయిన పరిస్థితి మనం చూసినాం ఎంపీ ఎలక్షన్ లో. తర్వాత ఎక్కడ చూసినా కూడా మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో వాళ్ళు పోటీ చేయకపోతే ఆ ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయిన పరిస్థితి మనం చూసినాం. ఇది కరీంనగర్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్. ఎందుకంటే కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ సంబంధించి అల్లా సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్ వస్తుంది, అదేగా గజ్వేల్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓటు బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి 3 పార్టీల మధ్య పోటీ జరిగినప్పుడు ఎవరో ఓట్లు వాళ్ళు వేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలిచే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ అర్బన్ ప్రాంతాల్లో కొంత భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే అక్కడ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నార్త్ తెలంగాణలో కొంత కొన్ని స్థానాల్లో 3 పార్టీల మధ్య, కొన్ని స్థానాల్లో 2 పార్టీల మధ్య పోటీ జరగబోతోంది. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 166 మున్సిపాలిటీలు, దాదాపు 7 కార్పొరేషన్లు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. దాదాపు ఇక్కడ అదే 1400, అదేవిధంగా ఇక్కడ 2996 డివిజన్స్ మొత్తం కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కలిపి. కాబట్టి మొత్తం వార్డ్స్ అండ్ డివిజన్స్ మొత్తం 2996, మొత్తం మున్సిపాలిటీ అయితే 116, కార్పొరేషన్ 7. ఇందులో ప్రధానంగా 52 లక్షల పైచీలకు ఓట్లు మున్సిపల్ లో ఓటింగ్ నమోదు కాబోతుంది. దానిలో మహిళలు, పురుషులు కావచ్చు. మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పథకాలు, 1 కాదు 2 కాదు, మేము 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. 1 కాదు, ఇప్పుడు సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర కూడా స్టాల్ కేటాయించి శిల్పారామం ఎక్కడుంటే అక్కడ మహిళా స్టాలే, ఇందిరమ్మ శక్తి కేంద్రాలు కావచ్చు, అదే కాకుండా సోలార్ లో భాగస్వాములు కావచ్చు, ఆర్టీసీలో భాగస్వాములు కావచ్చు, ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కావచ్చు, అదే కాకుండా పెట్రోల్ బంకులలో వారి భాగస్వాములు చేస్తూ కావచ్చు, స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. అన్నిట్లలో దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా మహిళా సంక్షేమానికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాకుండా రేపు భవిష్యత్తులో 33 సార్ ఒక అంశం చరణ్ గారు, అంటే పథకాలు సరే ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి రకరకాలుగా, ఉచిత బస్సు లేదు, గ్యాస్ సబ్సిడీనో మరొకటో, ఈ ఒక అంశం అయితే పట్టణ ప్రాంతాలు అనేసరికి ఎంతో కొంత డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఓటర్ ఆలోచిస్తారు. పార్టీలు ఉంటాయి, వాళ్ళు కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, పార్టీ రంగు ఉండదని అనలేం. కానీ ఇష్టమైన పార్టీ అయినా ఇక డెవలప్మెంట్ లేదు, కొంత అలా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే పరిస్థితి. రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, పార్కులు, ఎలక్ట్రిసిటీ, వీటి మీద ఆలోచన ఉంటుంది. అలాగే వరదలు వచ్చినప్పుడు మునిగే ప్రాంతాలు, ఇప్పుడు వరంగల్ ఎన్నిక లేదు కానీ మనం చూసాం లాస్ట్ టైం వరంగల్ దగ్గర వరదలు వస్తే ఏ రకంగా లేఅవుట్లు మునిగిపోయినాయి. సో ఈ కబ్జాలు ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో కీలకమైన అంశాలు. అలాగే శ్మశాన వాటికి లేకపోవటం, ఇలాంటివన్నీ. సో మీ పథకాలు సరే రాష్ట్రంలో మిమ్మల్ని అధికారులు తెచ్చినాయి, మొన్న పంచాయతీల్లో కూడా బాగానే పర్ఫామ్ చేశారు. కానీ పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి ఈ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏమన్నా కొంత చేసిన పరిస్థితి ఉందా? అంటే గతంలో వాళ్ళు చేయలేదని చెప్పి మీరు వచ్చారు, 2 ఏళ్ళు అయిపోయింది మీది, మిమ్మల్ని కూడా అడుగుతారు కదా ఓటర్లు, ఏం చెప్తారు సార్? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 3 విభాగాలు విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం మొన్న కామారెడ్డిలో ఒకేసారి 40-50 డిగ్రీలు 50 సెంటీమీటర్ల వర్షం పడడంతో పరిస్థితి కిందిమీదికైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి వరంగల్ అదే పరిస్థితి. అదే కాకుండా అదేవిధంగా పట్టణాలకు, మున్సిపాలిటీ కూడా ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ ఉండాలని ప్రభుత్వం భావించి దానిలో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసినాం. 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలను, పట్టణాలను అనుసంధానం చేసే ప్రయత్నంలో ముందుకు పోతూ హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ, పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ, రూరల్ రీజనల్ ఎకానమీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ముందుకు పోతాం. ఎందుకంటే మూసీ సంబంధించి పునర్జీవింపు చేసే కార్యక్రమం జరిగితే 3 జిల్లాల్లో ప్రయాణకరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత లేట్ అవుతుంటుంది. అదే కాకుండా రామగుండం సంబంధించినటువంటి, అదేవిధంగా ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తగా కార్పొరేషన్ కూడా ఏర్పడింది. కొత్తగూడెం కార్పొరేషన్, నల్గొండ కార్పొరేషన్, అదేవిధంగా మహబూబ్నగర్ కార్పొరేషన్. అక్కడ కూడా ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి మాస్టర్. ఎందుకంటే
జీడిపి అనేది 63% పట్టణాల ద్వారా వస్తా ఉంది కాబట్టి అది భవిష్యత్తులో 70% అయ్యే అవకాశం ఉంది కాబట్టి పట్టణాలను కాపాడుకున్నట్లయితే లేకపోతే అది అంధకారాలు అయ్యే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్లు కావచ్చు, పొల్యూషన్ సమస్య విపరీతంగా వేధిస్తా ఉంది. ఢిల్లీలో మనం చూసిన స్కూల్ కూడా బంద్ చేసే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ఐటాన్ ఐటాన్ బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్న పరిస్థితి, భారతీయ జనతా పార్టీ కూడా. ఇప్పుడు హైదరాబాద్ ద్వారా హైదరాబాద్ లో చాలా అద్భుతాలు జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు, 4 సిటీ నిర్మాణం కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, యూనివర్సిటీ. కరెక్టే, మీరు చాలా అంశాలు చెప్తున్నారు కానీ 2 ఏళ్లుగా ఏం జరిగింది కిందన్నది జనం చూస్తారు కదా. ఇప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఒక్కటే ఏంటంటే మాస్టర్ ప్లాన్ సంబంధించి కావచ్చు, ప్రతి అంశం కూడా ఎమ్మటే తక్షణమే రిజల్ట్ రావు. ఎందుకంటే దానిలో భాగంగా ప్రతిదీ సవరించుకునే ప్రయత్నం, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు రోడ్లు ఏ విధంగా ఉండాలా, మండల నుంచి జిల్లా వరకు ఏ విధంగా ఉండాలా, అవన్నీ కూడా మొత్తం అనుసంధానం చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్న. దానిలో భాగంగా ఇప్పటికే చాలా దిక్కుల రోడ్లు కూడా పూర్తయిన పరిస్థితి. అదే కాకుండా కమిషనరేట్లు కూడా అదేవిధంగా చిన్న భిన్నంగా ఉంటే అవన్నీ కూడా సవరించుకుంటూ హైదరాబాద్ సంబంధించి 4 కమిషనర్లు కూడా ఏర్పాటు చేసుకుని, యాదాద్రి రాచకోట కమిషనర్ కూడా రద్దు చేసుకుని అక్కడ జిల్లా స్థాయిలో ఎస్పీ ఉండాలి. అక్కడ ఉంటేనే వాళ్ళకు మెరుగైనటువంటి అదేవిధంగా వసతులు ఉంటాయి, అదేవిధంగా భద్రతాపరమైనటువంటి కంట్రోలింగ్ ఉంటుందని ప్రభుత్వం భావించి యాదాద్రి కూడా ఎస్పీ నియమించిన పరిస్థితి. ఒకటి చెప్పండి, అంటే మంత్రులకి అంటే నాకు గుర్తున్న మేరకు వాళ్ళ సొంత జిల్లాలు సొంత నియోజకవర్గాలు కాకుండా ముఖ్యమంత్రి గారు కొంచెం షఫుల్ చేసినట్టున్నారు. ఈ జిల్లా మంత్రికి ఇంకొక జిల్లా బాధ్యతలు, అంటే ఇది వర్కౌట్ అవుద్దా? స్థానికంగా అక్కడ పట్టున్న నాయకత్వాలు ఉంటారు, సరే పార్టీలో లోకలోకలు ఉన్నాయా, మంత్రివర్గం అంతా ఒక మాట మీద పక్కకు పెడితే వేరే చోట ఇవ్వటం వల్ల వాళ్ళు నా జిల్లాలో ప్రూవ్ చేసుకుంటే, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనకి నల్గొండ జిల్లా ఇస్తే ఆయన ఛాలెంజ్ గా తీసుకొని చేస్తారు, ఆయనకి ఎక్కడో ఇచ్చినట్టున్నారు. అట్లా కొంత మార్చారు. ఇక్కడ ప్రధానంగా ఆ జిల్లా మంత్రులు ఆ జిల్లా చూసుకుంటూనే పక్క జిల్లాలో ఏదైనా సమస్యలు అంటే ఇన్ఛార్జి మంత్రులు ఉన్న పరిస్థితి, ఆ ఇన్ఛార్జి మంత్రులను ఒక పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ చేశారు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కరీంనగర్ జిల్లా సంబంధించిన మంత్రి, వారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గా ఉంటూ పార్లమెంట్ వస్తారు, చెవేల పార్లమెంట్ లో ఏమైనా సమస్యలు ఉంటే మానిటరింగ్ చేసే బాధ్యత వారికి అప్పయ్యారు. ఆ సమస్యలు మాత్రమే పరిష్కరిస్తారు. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులు, అదే కాదు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులతో కూడా ఆ సమస్యలు పరిష్కరిస్తారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 17 పార్లమెంట్ కు 17 మంది ఇన్ఛార్జ్ చేసుకున్నారు. అదే కాకుండా జిల్లాలో ఆల్రెడీ మంత్రులు ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, డీసీసీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదు. మేము ఈ తంతా కూడా ఈజీగా 6 రోజుల ప్రచారంలో మొత్తం పూర్తి అయిపోతే ఖచ్చితంగా మెజార్టీ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అదే కాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల సందర్భంగా ఇది రెఫరెండం గా భావించాలని బీఆర్ఎస్ పార్టీ, మేము రెఫరెండం ప్రతి ఎలక్షన్ కు ఇంకో ఎలక్షన్ రెఫరెండం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భావించలేదు. దానిలో భాగంగా ఎలక్షన్ లో వచ్చిన మాత్రమే రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉండాలి, మిగతా సందర్భంలో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం అని చెప్పి భావించడం. అదే విధంగా ఈ ఎలక్షన్ కూడా అదే తత్వంతో ముందుకు పోతున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ యాజ్ పర్ ప్రాసెస్ లో భాగంగా ముఖ్యమంత్రి గారు కూడా రంగంలో దిగుతారా? ఫిబ్రవరి 3 నుంచి ఆయన ప్రచారం చేపడతారని వార్తలు. ఇప్పుడు రంగంలో ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ పోతే, ఇప్పుడు మేము సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు 10 ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మొత్తం గ్రామాన ముఖ్యమంత్రి అయితే 63% వచ్చినాయి. 63% బీఆర్ఎస్ పార్టీ సర్టిఫికేట్ కోర్సు చేయడు. వాళ్ళ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ లో ఉంటాడు, ఎవరిని కలవడు. కాబట్టి వాళ్ళ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది సార్, మా పార్టీలో స్వేచ్ఛ ఉంటది, మీడియా స్వేచ్ఛ. మీరు చూసిరు మీడియా అక్రిడేషన్ కార్డుల విషయంలో పెద్ద చర్చ జరిగింది. జరిగితే మళ్ళీ వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో మరి ఆ విధానం తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడు ఉందా బీఆర్ఎస్ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీలో ఏనాడని ఇట్లాంటి పరిస్థితి, వాళ్ళ మంత్రులు స్వేచ్ఛ లేదు, ఎమ్మెల్యేలు లేదు, అదే అధికారులు లేదు, మీడియాకు లేదు, సంపన్న వర్గాలకు ఆనాడు స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది కాబట్టి కొంత ఏదో గొడవలు అవుతున్నట్టు ఏదో జరిగిపోతున్నట్టు, కానీ ఏమి జరిగేది కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతాం. రైట్ సార్, మళ్ళీ వస్తారు. విఠల్ గారు, 2 ప్రధాన పార్టీలు అది విన్నారు. ఒకటేమో అధికారంలో ఉన్న పార్టీ నియోజకవర్గానికి పార్లమెంట్కి ఒక ఇన్ఛార్జిని పెట్టారు, జిల్లా మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రులు, హడావడి. బీఆర్ఎస్ కూడా మీరు విన్నారు, ఆల్రెడీ బాలరాజు గారు లాంటి వాళ్ళకి ఒక మున్సిపాలిటీ అప్పగించి బాధ్యత. బీజేపీ అవి చేయదని కాదు, మీకు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, బలపడుతున్న దశలోనే ఉన్నది. కానీ తెలంగాణలో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్లో కొంత వింటున్నామో, బీజేపీలో కూడా నాయకత్వంలో ఒక ఐక్యత లేదు, లొక్కలొక్కలు ఉన్నాయి, కొంతమంది బయటకు ఆల్రెడీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బాధ్యత ఇప్పుడు రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు డైనమిక్గా, ఆయన సీనియర్ లీడర్, ఆయన క్రెడిబిలిటీని ఎవరు తప్పు పట్టరు, కానీ ఇలాంటివి తీసుకెళ్ళటానికి సరిపోద్దా? ఏ మేరకు బాధ్యతలు పంచుకున్నారు? ఎలక్షన్ అంటే చిన్న విషయం కాదు కదా, గెలుపు బాధ్యత ఎవరో ఒకళ్ళు అక్కడ లోకల్గా తీసుకోవాలి, మొత్తంగా మానిటరింగ్ జరగాలి. ఏ రకంగా ఉండబోతుంది?
సార్ మా పార్టీలో మీరు చెప్పినట్టుగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు దాదాపు 40-50 మంది ఉంటారు సార్. ఇప్పటికీ అందరికి బాధ్యతలు, మా అధ్యక్షుల వారు బాధ్యతలు అప్పచెప్పారు, గ్రౌండ్ లో పనిచేస్తున్నారు. ఒకటి విషయం, ఇంతకుముందు మా చరణ్ కౌశిక్ భాయ్ చెప్పినట్టుగా ఇన్ని పథకాలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు. ఇన్ని పథకాలకు పైసలు ఎక్కడ ఉన్నాయి సార్? మెయిన్ బడ్జెట్ కదా, పథకాలు ఎన్నైనా ప్రకటించుకోవచ్చు. ముఖ్యంగా మున్సిపల్ ఏరియాలో ఇవాళ ప్రధానమైన సమస్యలు మిడిల్ ఫ్యామిలీస్ ఉంటాయి. మనకు తెలియదు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, వీళ్ళందరూ ఈ సెక్షన్ పర్టికులర్ గా ఈ 2 సంవత్సరాలు ఏ సెక్షన్ అయితే వాళ్ళ గెలుపు కోసం పనిచేసింది, ఈ యూత్ కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు. మనకు తెలుసు, అప్పుడు వార్తలు చూసిన 40-50 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నం చేసింది. అదేవిధంగా మేజర్ సెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ పనిచేశారు. ఇప్పుడు ఆ సెక్షన్ లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన ఉంది కదా. మిడిల్ ఫ్యామిలీస్ లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. అన్నిటికి మించి ముఖ్యంగా మున్సిపాలిటీలో చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. బడ్జెట్ లేదు, కాంట్రాక్టర్ బిల్లులు లేవు, కొత్త కాంట్రాక్ట్ వర్క్ చేయట్లేదు, పారిశుద్ధ సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉంది, అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానమైన చర్చ జరుగుతుంది. చర్చకు వస్తాయి. అది కాదు సార్, మనం పత్రికల్లో చూస్తూ ఉంటే రేపటి నుంచి వస్తాయి. ఈ వీళ్ళేమో ఫోన్ ట్యాపింగ్ అని, వాళ్ళేమో నైని కొంపుకోవడం అని, మొత్తం ఏ పత్రిక చూసినా మొదటి నుంచి చివరి దాకా ఈ వార్తలు తప్పితే మున్సిపల్ ఎన్నికలు లేదా లోకల్గా ఉన్న సమస్యలు, ప్రజల జీవితాలు, వీటి గురించి ఏమన్నా చర్చ లోతుగా ఎక్కడ జరుగుతుందా? అదే సార్, ఇప్పుడు అది సమస్య. అది మాకు అనుకూలమైన వాతావరణం, అందుకే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇప్పుడు లేటెస్ట్ గా కుంభకోణాలు రకరకాలు బయటపడుతున్నాయి 2 ఏళ్లలోనే. బీఆర్ఎస్ పార్టీ గతంలో కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ రకరకాల వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రజలు ఒక రకమైన మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ వైపు సరే 2 పార్టీలు చూసినాం, బీజేపీ వైపు కొంత చూద్దాం, అవకాశం ఇచ్చి చూద్దాం అన్నటువంటి చర్చ ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఉంటది. విజ్ఞతతో ఓటేసే అవకాశం ఉంటది. అంటే ఈ పథకాలకు ప్రలోభాలకు గురి కాకుండా కొంత ఉంటుంది, ఎడ్యుకేటెడ్ క్రీమ్ ఉంటుంది. లేదా అధికార పార్టీకి డెఫినెట్ గా అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలను చర్చల ద్వారా డెఫినెట్ గా భారతీయ జనతా అర్బన్ లో కొంత బలం ఎలాగుంటది. ఇంతకుముందు చెప్పినాడు, ఉత్తర తెలంగాణలో గ్రామీణ ప్రాంతం వరకు కూడా బలం ఉంది. సౌత్ లో కూడా హైదరాబాద్ ఇవాళ ఎన్నికలు లేనప్పటికీ కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ ప్రాంతంలో కావచ్చు, మహబూబ్నగర్ లాంటి ప్రాంతంలో ఎక్సెప్ట్ మాకు కరీంనగర్, ఖమ్మం తర్వాత నల్గొండ జిల్లాలో కొంత ఇబ్బంది ఉంటుంది. మేము బలంగా లేము అక్కడ. వరంగల్ కూడా కొంత పార్ట్. సో మిగతా జిల్లాలో డెఫినెట్ గా చాలా ప్రభావం భారతీయ జనతా పార్టీ చూపిస్తుంది. గ్రౌండ్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేసింది సార్. రైట్. ఒకసారి బాలరాజు గారు, పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది, కొన్ని హామీలు బలంగా ఇచ్చున్నారు, కొన్ని ప్రణాళికలు ప్రజల ముందు పెట్టారు, కొన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నారు, ఇంకొక 3 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల ఓటర్లు డెవలప్మెంట్ గురించి కొంత ఆలోచించినా, ఇక డెఫినెట్గా బీజేపీ ఎట్లయితే జాతీయ స్థాయిలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుందో, చెప్పినా చెప్పకపోయినా అది ప్రజలకైతే కమ్యూనికేట్ చేస్తారు, మన పార్టీ వస్తేనే ఇక్కడ పనులు అవుతాయని. ప్రజలు కూడా దానికి కొంత అనుకూలంగానే మొగ్గుతున్నారు, మనం చూస్తూ ఉన్నాం దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా. సో ఎలా అంటే బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది దీని అంశంలో? ఇప్పుడు కటారి గారు, కొంత గ్రామీణ ప్రాంత ఓటర్లు చూస్తేనేమో సంక్షేమ పథకాల అమలు తీరు ఎట్లయింది, రైతాంగం ఎక్కువ ఉంటది కాబట్టి రైతులకు సంబంధించి కరెంటు ఇష్యూ ఎట్లా అనేది ప్రధానంగా చూస్తుంది. అదేవిధంగా మహిళలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి పింఛన్ విషయంలో ప్రభావితం అయింది. కాబట్టి ఇలా గతంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్ని సీట్లు గెలిచింది, ఈ రోజు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ టోటల్ ఖతమైపోయింది, టోటల్ పునాదులు లేకుండా చేస్తాం, అసలు దీన్ని పారగలుగుతాం, పాతి పెడతాం అనేటువంటి మాటలు ఏదైతే డైలాగులు ఉంటాయి మామూలుగా. బీజేపీ అనలేదా కాంగ్రెస్ ముక్త భారత్ అయిందా? 10 ఏళ్ళు నిన్నటిదాకా రూల్ చేసిన పార్టీ ఓవర్ నైట్ ఎట్లా పోతుంది సార్? పోదు కదా. నేనేమన్నా ఇప్పుడు పాతి పెడతాం, ఈ పాతాల్లోకి దొక్కుతాం, బంగాళాఖాతంలో పడేస్తాం, మొక్కే మొలవనియను పూటిక లేకుండా చేస్తాం అంటే ఏమైంది సార్? 4000 సీట్లు గెలిచినట్టు ఆశమాసి కదా సార్. 4000 గ్రామ పంచాయతీలలో సర్పంచులు బ్రహ్మాండంగా. సరే మీరు కాదు సార్, అది ఉన్నది 12,000 పంచాయతీలు, మీరు ముగ్గురు చెప్పుకున్న ఫిగర్స్ ఉంటే అది 15,000 20,000 అయిపోద్ది. ఆ ఫిగర్స్
వాళ్ళు 7,000 మేము 11,000 వాళ్ళు 600 ఎంత సార్? ఓకే ఓకే అది మీ ఫిగర్స్, మీరు చెప్తున్న ఫిగర్స్. ఇప్పుడు ఇందాకే ఎలక్షన్ కమిషన్ గుర్తులేదు కదా బాలరాజు గారు, ఎన్నికలు గుర్తుంటది కదా సమస్య అది. సార్ నేనేమంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏదైతే మీరు 12,000 ఓట్లు ఉన్నాయి కదా సార్, 12,000 సర్పంచులు అభ్యర్థుల పేర్లు గెలిచిన 12,000 సర్పంచులు అభ్యర్థులు ఉన్నారు. అవును. ఆ 12,000లో వివిధ పార్టీల వారిగా ఏదైతే పేపర్లలో సోషల్ మీడియాలలో లేకపోతే మా పార్టీల వైజ్ గా మేము వేరే చేసుకుని మేము మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే అది చెప్పారు కదా సార్. ఒక 4,000 అదొక 7,000 11,000 అదొక 600 11,600 వాళ్ళు ఇతరులు ఇండిపెండెంట్ వాళ్ళే చేసి వాళ్ళని రెబల్ కూడా కలుపుకురు కదా సార్. వాళ్ళు రెబల్ కూడా కలుపుకుంటే ఇంకెంతో పోయింది అన్నారు. నేనేమంటే ఇప్పుడు ప్రధానంగా అసలు ఏమి లేదు అనుకున్నటువంటిది, అసలు ఏం మాకు ఓటే కాదనుకున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీగా గ్రామాలలో ఎటువంటి స్పందన వచ్చిందో మీకు తెలుసు. మీరు పోటీ కాకుండా ఎట్లా పోతారు సార్? మీరు 10 ఏళ్ళు రూల్ చేసిన వాళ్ళు మీరు పోటీ కాకుండా ఎట్లా పోతారు? మీరే కదా పోటీ అన్నారు కదా సార్. ఇప్పుడు ఇల్లే కదా సార్, మనం ముఖ్యమంత్రి గారు స్పీచ్ నిలేమా సార్? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని స్పీచ్లు ఇచ్చారు సార్? అసలు టోటల్ గా నేను ఇంకేమన్నా ఇంకా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడాడు. నేనున్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అసలు అధికారంలోకి రాని అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చినారు. ఓకే, ఇచ్చే ఇయర్ డైలాగులు ఉంటాయా? రేపు ప్రజలు చూస్తారని చెప్పేదా? ఇలా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నవి. మున్సిపల్ ఎలక్షన్స్ లో మా ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో ప్రధానంగా మేము గతంలో పట్టణ ప్రగతి ఇప్పుడే కాదు, ఇప్పుడే మీరు విఠల్ గారు 2 సార్లు చెప్పారు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ అంటే బీఆర్ఎస్ కి కంచుకోట. ఆ ఉత్తర తెలంగాణలో ఇవాళ బీజేపీ క్రమంగా బలపడుతుంది. ఇవన్నీ కేసీఆర్ గారు ఉప ఎన్నికలు కరీంనగర్ దగ్గర నుంచి గెలిస్తే ఆ పార్లమెంట్లు ఇవాళ అవన్నీ కొంత బీజేపీ చేతిలోకి పోతున్న పరిస్థితి. పార్లమెంట్ అనే కాదు, ఉత్తర తెలంగాణ ఉద్యమం అంతా ఉత్తర తెలంగాణ నుంచి కదా. ఇవాళ అక్కడే మీకు గండి పడుతున్న పరిస్థితి కనపడుతుంది. బాలరాజు గారు ఏం చెప్తారు? ఓకే సార్, ఇప్పుడు ఏమంటే రోజు ఉత్తర తెలంగాణ వరంగల్లో వాళ్ళ పార్టీలోకి మా ఎమ్మెల్యే అప్పుడు మాజీ ఎమ్మెల్యే పోయినారు, ఎంపీగా పోటీ చేసినారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ రిటర్న్ గా మా పార్టీకి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఆరూరు రమేష్ గారు వర్ధన్నపేట సంబంధించి ఇలా ఓకే. ఇప్పుడు ఆ వరంగల్ లాంటి ప్రాంతంలో కావచ్చు, రేపు కరీంనగర్ లాంటి ప్రాంతంలో కావచ్చు, ఆదిలాబాద్ లో కావచ్చు, లేకపోతే మెదక్ లో కావచ్చు. మెదక్ లో మేము 7 స్థానాలు మేము గెలిచినాం, అదే హరీష్ రావు గారి నాయకత్వం. ఏమంటే మేము ఇవాళ ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మా మీద ఎటువంటి ప్రచారం చేసింది, మీరు అన్నట్టు కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ బ్లాక్ ఏదైతే అప్పుడు ఎలక్షన్ సమయంలో కూలిపోవడం, ఇదేదో పెద్ద లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి ప్రచారం చేయడం. ఇలా ఈ 25 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల కమిషన్లు వేసింది. అనేక రకాలుగా అనేక రోజులుగా మా ముఖ్య నేతల్ని విచారణకు పిలిచినారు, కమిషన్ల ముందు పిలిచినారు, సిట్టు పిలిచినారు. ఏం తెలిసిన అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మొదటి పాయింట్ సార్. రెండోది ఏంటంటే పట్టణ వాతావరణంలో ఏమంటే గ్రామీణ వాతావరణంలో తేలిపోయింది. పట్టణ వాతావరణం ఏమంటే పట్టణ వాతావరణంలో కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, అదే విధంగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఉద్యోగ సమాజం ఉంటది. ఉద్యోగులకు సంబంధించి డిఏలకు సంబంధించి ఏమాత్రం వస్తుందో విఠలనాథ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో వారు సరిగా చెప్తారు. జర్నలిస్టుల గురించి ఇప్పుడు వారు జర్నలిస్టులు మా రెహమాన్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. జర్నలిస్ట్ గా ఆ అక్రిడేషన్ ఏంటి, వాళ్ళకి ఇస్తున్నటువంటి వసతులు ఏంటి, వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తారు. ఈ మధ్యకాలం జర్నలిస్టులని ఏకంగా ఇప్పుడు టీవీ యాజమాన్యాలు రాసినాయి అనుకోండి, ఈ యొక్క జర్నలిస్ట్ తీసుకుపోయి జైలు వేసే పరిస్థితికి వచ్చినారు. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు జర్నలిస్టులు ఒకవైపు, ఉద్యోగ సమాజం ఒకవైపు, నిరుద్యోగులు ఒకవైపు, పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే కొంత చదువుకున్న వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకవైపు, వీళ్ళు వచ్చిన కానీ 25 నెలల్లో ఏం చేసిరు అనే అంశాన్ని స్పష్టంగా బేరేజ్ వేసుకుంటారు. కాబట్టి అలా బీఆర్ఎస్ వైపు ఆ రిజల్ట్ ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ అన్ని అంశాలు మేము డెఫినెట్ గా లేవనెత్తాం. వార్డ్ టు వార్డు, పిన్ టు పిన్, డోర్ టు డోర్ డెఫినెట్ గా వెళ్తాం. గతంలో మేమేం చేసినాం, ఈ రోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు. అదే విధంగా సార్ మౌలిక సదుపాయాలు వీటితో పాటుగా రెండోది శాంతి భద్రతలు కూడా ప్రధానంగా చూస్తారు. ఇలా అనేక ప్రాంతాలలో ఈ స్నేహిల్ చార్జింగ్లు కావచ్చు, ఆ రోడ్డు మీదనే రియల్ ఎస్టేట్ మర్డర్లు కావచ్చు, రీసెంట్ గా జ్యువెలరీలో పోయి ఎత్తుకపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని చూస్తారు. ప్లస్ ఈ మంత్రుల మధ్య కూడా ఏంద్ర నాయకులకి ఏదో కేసీఆర్ గారే బాగా చేసింది కదా, వీళ్ళు బాగా చేస్తారని ఇంకెంత బాగా చేస్తారని చెప్పి మాటలు చెప్పారు కదా, మేనిఫెస్టో అందంగా రూపొందించారు కదా. మరి వీళ్ళు చూస్తే వీళ్ళ మధ్యనే లుకలుకలు, ఒక మంత్రి ఒకరి మీద ఆరోపణ చేస్తారు, ఒక మంత్రి ఒకరి మీద ఆరోపణ చేస్తారు, ఒక ఎమ్మెల్యే ఒకరి మీద ఆరోపణ చేస్తారు. ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే మాట్లాడారు కదా, మేము కాదు మేము ఏం చేయలేకపోతున్నాం, ఎమ్మెల్యేలుగా మాకు నిధులు లేవు, ఊళ్ళలో పోయి పెళ్లికి పోయి ఆశీర్వదిస్తూ వస్తున్నాం, వాళ్ళంత పువ్వు పెడితే తినొస్తున్నాం అనేటువంటి మాటలు ఉన్నవి. అదే విధంగా వాళ్ళ మదన్ మోహన్ రావు గారు ఎవరో ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన అతను ఏం రాశాడు, అక్కడికి వరల్డ్ బ్యాంక్ కి
మాకు నిధులు ఇవ్వమని రాసిన, ఇక్కడ నిధులు లేవు మాకు నిధులు ఇవ్వమని రాసినాడు. ఓకే. అనుద్ రెడ్డి గారు మాకు పనులే జరుగుతలేవు, ఇక ఓన్లీ ఎవరికి కమిషన్లకు కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళకే జరుగుతున్నాయి అనుద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఓకే. అంటే ముగ్గురు సింగరేణి సంబంధించిన నైనిక్ కోల్ బ్లాక్ సంబంధించి ముగ్గురు మంత్రుల మధ్య నాకు ఇస్తావా, నా సుషి కంపెనీకి ఇస్తావా, నా ఇంకో కంపెనీకి ఇస్తావా, ఇంకో కంపెనీకి ఇస్తావా అని వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మధ్యతరగతి ప్రజలతో పాటుగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగ సమాజం పట్టణాల్లో ఉంటారు కాబట్టి, కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవన్నీ అంశాలు అనేవి కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా కాబోతా ఉన్నవి. అది బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఓటు బ్యాంక్ గా మారబోతా. కాదు, బట్టి గారు చాలా వివరంగా చెప్పారు. మొత్తం 25 కాంట్రాక్ట్లో ఎవరికి వెళ్ళి కాంట్రాక్ట్ల వారీగా పేర్ల వారీగా కూడా బయట పెట్టిన పరిస్థితి ఉంది కదా సార్. అంటే వాళ్ళు కీచులాంటి వచ్చారు సార్, కీచులాంటి వచ్చారు సార్. మీకు సీనియర్ జర్నలిస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చరణాడు ఎట్లా మా మీద ఆరోపణ చేస్తారు కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, మరి ఈ కీచులాటలు, ఈ పొట్లాటలు, ఈ పంచాయతీలు ఆయన వచ్చారు సార్, మీరు సృష్టించిన అవసరం దూదిమెట్ట బాలయ్య యాదవ్ గా బీఆర్ఎస్ పార్టీ సృష్టించలేదు కదా, వాళ్ళు కొట్లాడుకుంటే బయటకు వచ్చింది సార్. అనేది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటిది ఎదట్ వచ్చింది, బయటకెట్టి వచ్చింది. అది ముఖ్యమంత్రి గారు బయట పెట్టినని సోషల్ మీడియాలో బయట తిరుగుతుంది. ఇంకో మంత్రి కరీంనగర్ సంబంధించిన మంత్రి మీద ఆరోపణలు, అది ముఖ్యమంత్రి గారే బయట పెట్టి అంటున్నారు. బట్టి విక్రమార్క గారు స్వయంగా చేసి ప్రెస్ మీట్ పెట్టి రండి, ఈ వాక్యాలను మీకు ఖండిస్తున్నాను, క్షమాపణ చెప్పాలంటే మరి క్షమాపణ చెప్పిండా, లేదు నేను నిరూపిస్తా అని చెప్పేసి ఆయన ఇంకా ముందుకే పోతుండే, ఎంటకు పోట్లేడు, ఇంకా నేను నిరూపిస్తామని చెప్పేసి. మరి ఇవన్నీ ఎవరు చేసింది సార్? ఇవన్నీ మంత్రుల మధ్య సయోధ్య లేని అంశాలు. ముఖ్యమంత్రికి క్యాబినెట్ కు, అంటే సార్ క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు, వాళ్ళ యొక్క మంత్రులు అంటే పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళని కాపాడాల్సినటువంటి ఆ తండ్రి వాళ్ళ మీద అబండాలు వేసి ఇలా బయటికి పోయి దావోసులు పోయి మంచి హాయిగా ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చినారు సార్. ఇప్పుడు క్యాబినెట్ కాపాడుకోవాల్సిన ఎవరు? ముఖ్యమంత్రి కాపాడుకోవాలి. ఆరోపణలు వస్తే ఖండించాలి. ఆయన ఆరోపణ చేస్తుందని చెప్పేసి ఇలా పేపర్లో రాస్తున్నారు. ఇవన్నీ ఏమంటే కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ సమాజం, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు పట్టణాల్లో ఉంటారు కాబట్టి, అయ్యో ఏంద్ర నాయన ఏమో పోయి పెనమించి నీ పొయ్యిల పడదు జీవితం అనుకుంటున్నారు, పెనమించి పొయ్యిల పడదు అనుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, డెఫినెట్ గా మంచి స్థానాలు సాధించబోతున్నారు. రైట్ సార్. రెహమాన్ గారు, నిజంగా ఇప్పుడు బాలరాజు గారు చెప్పినట్టు పట్టణ ప్రాంతాల్లో ఇవి పెద్ద పట్టణాలు కొంత చైతన్యం ఉన్నమాట నిజమే, కానీ ఉద్యోగులు, విద్యార్థులు, లేకపోతే రిటైర్డ్ పీపుల్, పెన్షనర్స్, ఆలోచన పరులు, వీళ్ళంతా ఉండి పట్టణ ప్రాంతాల్లో ఆలోచనతో ఓటేస్తున్నారని మనం అనుకోవచ్చు. డబ్బు ప్రభావం, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం వింటా ఉన్నాం 5,000 10,000 ఓట్లు, అంటే బలం ఉన్నోడిదే బడితున్నడిదే బర్రె అన్నట్టుగానే ఉంటున్నాయి ఈ ఎన్నికలు కూడా పట్టణ ప్రాంతాలు కూడా. మనకు తెలియదు కాదు. అయితే కీలకంగా మా ఉత్తర తెలంగాణ, ఇప్పుడు ఇందాక వారు చెప్పారు అక్కడ గ్రామీణ ప్రాంతాలకు కూడా బీజేపీ కొంత పెరిగిందని. కొన్ని చోట్ల 3 పార్టీలు బలంగా ఉంటే ఎవరికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. వీటి మీద ఒక విశ్లేషకులుగా, ఎన్నికల విశ్లేషకులుగా ఎలా అర్థం చేసుకోవాలి? ఇష్యూస్ కూడా ఏమి చర్చకు వస్తాయి? పెద్ద లోకల్ ఇష్యూస్ మీద చర్చ నడుస్తుందా? ఒక వాతావరణం, క్యాండిడేటు, డబ్బు, ఇవే కీ ఇష్యూసా? నిజానికి ఉత్తర తెలంగాణ అంటే ఏదైతే పాత ఆర్య సమాజ్ పనిచేసినటువంటి ప్రాంతము కాస్త మహారాష్ట్ర బార్డర్, మహారాష్ట్ర ఆనుకొని ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఆ ప్రాంతం అంతా బీజేపీ ప్రభావం ఉంటుంది అనేది నిర్వివాదం. అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే వరకు కాస్త ఇంతకుముందు అనుకున్నట్టుగా అధికార పార్టీ కాస్త అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లానే ఇప్పుడు కవిత కూడా కొత్త ఫ్యాక్టర్ ఒకటి మొదలైందండి తెలంగాణలో. పోటీ చేస్తున్నట్టుగా ఆమె సరంజామా సిద్ధం చేసుకుంటున్నా, అది కూడా ఈ లోపు మరి అంటే అక్కడక్కడ వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు అదిగా దించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇవన్నీ కలిపితే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటది అన్నప్పుడు ఖచ్చితంగా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలిపోతుంది. అంటే చీలిపోవడం వల్ల, అంటే ఇప్పుడు మొన్న బీజేపీ కనుక మనకు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇంకొంచెం బలంగా ఓట్లు చీల్చగలిగి అంటే ఇంకాస్త కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ పెరిగే అడ్వాంటేజ్ అయ్యేది. అయితే డబ్బు ప్రభావం అంటే ఒకవేళ డబ్బే ప్రభావంగా చూపెడితే ఈటెల రాజేందర్ ఓడిపోవాలండి హైదరాబాద్ లో, అంతే కదా, ఓడిపోవాలి. అంటే అధికార పార్టీ దాదాపుగా అన్ని అస్త్రాలు ఉపయోగించి అయినా అంటే అట్లానే మనం చాలా సెంటిమెంట్లు ఉన్నప్పుడు 2006
కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు గెలిచారు కదా. రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గం మొత్తం పనిచేశారు. దించేసి మండలానికి ఒక మంత్రిని ఇన్ఛార్జికి ఇచ్చి గ్రామానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జికి ఇచ్చిన 2,20,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. కాబట్టి ప్రజలు ప్రలోభాలకు లొంగిపోతారు, మొత్తం డబ్బులే నడిపిస్తాయని. అంటే అవి కాదు సార్, మీరు చెప్పిన రెండేమో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు. తెలంగాణ ఉద్యమానికి కీలకం అనుకున్న కరీంనగర్ ఉప ఎన్నిక, ఈటెల రాజేంద్ర గారు లాంటి స్టాల్ వాల్ట్కి ఈ పరిస్థితి వచ్చిందన్న ఎన్నిక, అక్కడుండే వాతావరణం ఇది జనరల్గా మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్ కదా, అలాగే అనుకుందామా? డబ్బు ప్రభావం కాదు ప్రజలు కాదండి, అస్సలు కాదు. ప్రజలు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి ఓట్లు వేస్తారు అనుకుంటే అధికార పార్టీ పర్మనెంట్ గా ఉండిపోవాలి అనే రాష్ట్రాలు. అస్సలు అట్లా ఉండదండి. నేను ప్రజలు బాగా అవినీతి పరులు, ప్రలోభాలకు లొంగిపోతారంటే అస్సలే ఉండరండి. ఓడించాలనుకుంటే ఓడించేస్తారు. ఇప్పుడు మనము అయితే మీరు ఇంకో ప్రశ్న అడిగారు కదా, ఆ రూరల్ అర్బన్ ఎట్లా ఉంటుంది. ఒక జిహెచ్ఎంసీ ప్రత్యేకం అండి. జిహెచ్ఎంసీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఓటేసేస్తుంది ఎప్పుడు. గతంలో మనము 2014లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత పెరిగింది, అంతకు ముందు బాగా తక్కువ ఉండే జిహెచ్ఎంసీలో. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో వచ్చే వరకు బ్రహ్మాండంగా జిహెచ్ఎంసీలో పర్ఫామ్ చేసింది. అట్లా అంటే ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ కు కొంత చెక్కు పెట్టాలి, కొంత తగ్గించాలి, మేయర్ గెలవాలి కానీ కొంత ప్రభావం తగ్గించాలని చాలా మంది మాట్లాడుకోవడం చూసి కాస్త బీజేపీని అనుకుని పెంచినటువంటి పరిస్థితిని కూడా చూసాం. కాబట్టి డెఫినెట్ గా అటు రూరల్ కి అర్బన్ కి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే మనం కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో ఒకే రకమైనటువంటి ఎన్నికల ప్రభావం మనకు కనపడింది. అయితే ప్రజలు డెఫినెట్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కార్పొరేటర్లు ఎన్నికైతున్నారు, వాళ్ళు పరోక్ష పద్ధతిలో మేయర్ని ఎన్నుకుంటారు. ఇది ప్రత్యక్ష పద్ధతిలో ఓటింగ్ జరుగుతలేదు కాబట్టి ఇక పెద్దగా క్యారెక్టర్ అనేటువంటి అంశాలు ఏవి పరిగణలోకి రావు. అంతకుముందు మనకి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయండి చాలా చోట్ల. రియల్ ఎస్టేట్ తీసుకొని వచ్చి ఓడించేశారు జనాలు, చాలా చోట్ల ఓడించేశారు. అతి సామాన్యులు, ప్రజలతో అతుక్కొని ఉన్న వాళ్ళు, పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ వాళ్ళు. ఇప్పుడు మనకు గద్వాల జిల్లా పెద్దదన్నవాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడి 14 రోజులు రిమాండ్ అయినటువంటి పర్సన్ బంపర్ మెజార్టీతో ఊరంతా ఒకవైపు వచ్చానని సర్పంచ్ గా గెలిపించుకుంది. అక్కడ అంటే ప్రజల పక్షం వహించిన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తున్నారు. అక్కడ నరసింహులు అనేటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ యువకుడు, జస్ట్ 25 years అట్లా ఉంటాడు, గెలిపించేసుకున్నారు. అంటే చాలా చోట్ల మనం ఈ మార్పును కూడా చూస్తున్నాం. ప్రజల పక్షం వహించినటువంటి వాళ్ళు కార్పొరేటర్లుగా గెలుస్తారు. ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై అంటే వాళ్ళ మంచి చెడులో భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళను కొంత కాస్ట్ ప్రభావం కూడా తప్పకుండా ఉంటది. ఆ కార్పొరేషన్ లో మేయర్, మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ కాదు కాబట్టి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సనాలిటీకి ఎవరు కనపడరు, అంతేగా? కనపడరండి. అట్లాంటి అవకాశాలు తక్కువ. అంటే ఒక బడా పర్సనాలిటీ మొత్తం ఆ నగరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అయితే అనుకోలేదు. ఓకే, రైట్. ఆఖరిగా చరణ్ గారు, కొన్ని అంశాలు అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కానీ సాధారణంగా మామూలుగా ఎన్నికల ముందు ఇక్కడ ఈ రోడ్లు, శంకుస్థాపనలు, హామీలు మనం చూస్తూ ఉంటాం. ప్రధాని గారు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నిక వస్తే అక్కడికి వెళ్ళి బోల్డ్ అన్ని ముందే అనౌన్స్మెంట్లు కొత్తవి. ఇప్పుడు ఇక్కడ అది కూడా జరిగినట్లేదు నాకు తెలిసి. అంటే కనీసం ఈ శంకుస్థాపనలు భారీగా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఏదో చేయబోతున్నాం అన్న వాతావరణం కూడా క్రియేట్ చేశారా లేదా నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తారు సార్? ఆల్రెడీ ఇప్పుడు నల్గొండ మున్సిపాలిటీ తీసుకుని 252 కోట్ల రూపాయలు కేటాయించి ఆల్రెడీ పనులు జరుగుతాయి. నిజామాబాద్ మున్సిపాలిటీ సంబంధించి 60 వార్డులు ఉంటే ఒక్కొక్క వార్డు ₹1 కోటి నిధులు ఆల్రెడీ కేటాయించి అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ సమీక్షించి అక్కడ ఏమేం కావాలో అన్ని సమకూర్చే ప్రయత్నం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నారు. విట్ల గారు ఇందాక అన్నారు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, పథకాలు అదే కదా సార్. ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ సార్, ఒకనాడు 15వ తారీఖు గీతాలు ఇస్తే ఈ రోజు 1వ తారీఖు గీతాలు సార్. డిఏలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న డిఏ ఇచ్చిన పరిస్థితి. ఎంప్లాయీస్ సంబంధించి యూనియన్లు కూడా పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రంలో ఆ యూనియన్లను ఉండాలి, వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి పునరుద్ధరించే ప్రయత్నం చేసినాం. కాబట్టి పట్టణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణను విధ్వంసం చేసిండు, అప్పలపాలు చేసిండు, ఆగం చేసిన అనే విషయాన్ని చదువుకున్న వాళ్ళు కాబట్టి, విద్యులు కాబట్టి అర్థం చేసుకొని ఇంకా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము భావిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూనే ఉన్నారు.
కేసీఆర్ గారు చేసిన దుర్మార్గాల మూలంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తలేదని చెప్పేసి పట్టణ ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తోడ్పాటు లభిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము భావిస్తాం. ఎందుకంటే ఉద్యోగాల కల్పన కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన, అదే కాకుండా ఆ 53 లక్షల మందికి 200 ఇంట్లో ఉచితంగా లభిస్తాం సార్. ఇప్పుడు అది పట్టణ వాళ్ళు ఉన్నారు, గ్రామాల స్థాయి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అయితే మీకు తెలియదు కాదు. అదే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వకుండా దేశంలో అత్యధిక తాపడం కావచ్చు, దేవాదాయ శాఖ ద్వారా అత్యధికంగా టెంపుల్ రెనోవేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఎంఐఎం రూపంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు కావచ్చు, సింపుల్ గా పోలరైజేషన్ చేస్తారండి. ఏ అవకాశాన్ని కూడా వృధా చేసుకునే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు చూడండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కేసీఆర్ గారే బయటికి రాని పరిస్థితి మనం చూస్తాం. అసెంబ్లీ రాని సార్ చర్చ చేద్దామంటే టైం తక్కువ. ఒకసారి విఠల్ గారు ఒక్క అంశం చెప్పండి. అంటే ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించి మంచి అయినా చెడైనా రేవంత్ రెడ్డి గారిది బాధ్యత అంతే కదా. ముఖ్యమంత్రి గారికే మంచి పేరా చెడ్డ పేరా రేపు ఎన్నికల ఫలితాలు. బీఆర్ఎస్ది మనకు తెలుసు. బీజేపీకి సంబంధించి ఎన్నికల్లో మొన్ననే ప్రధాని కూడా మాట్లాడారు, ఐక్యత లేదన్నది ఒక వార్త వచ్చింది. నిజమా కాదనే దానిలోకి వెళ్ళట్ల పత్రికల్లో వచ్చింది. ఇక్కడ కీలకంగా ఈయన బాధ్యుడు దీనికి, లేదా ఇద్దరు ముగ్గురు బాధ్యులు అని చెప్పడానికి ఉందా బీజేపీలో? మా పార్టీలో ఎట్లుంటదంటే అధ్యక్షులకే అన్ని ఏదైనా బాధ్యత సార్. ప్రెసిడెంట్ కి ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది. అధికారాలు కూడా ఎక్కువ ఉంటాయి మిగతా పార్టీల కన్నా. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాదు సార్, దేశంలో 2 ఎన్నికలు నడ్డా గారు గెలిపించినట్ట పార్లమెంట్ ఎలక్షన్ లో. అంటే మోడీ గారి నాయకత్వం పరిపాలన అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదున్నా అల్టిమేట్ గా అధ్యక్షుని పైనే నడుస్తుంది. అది ఆ డిసిప్లిన్ భారతీయ జనతా పార్టీలో చాలా పేరు మీద వెళ్తుంది అంతా అంతే. ఇప్పుడు ఒక మాట అన్నారు సార్, మనం చూసినాం కదా, మోడీ గారు నేను కార్యకర్తనే, నా బాస్ మా అధ్యక్షులు అన్నారు. కరెక్ట్. ఆ డిసిప్లిన్ ఉంటది సహజంగా. ఇంతకుముందు రైమాన్ అన్నట్టు ఇక్కడ డబ్బు ప్రభావం పూర్తిగా ఉండదు. అధికార పార్టీ కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ప్రజలంతా పూర్తిగా డబ్బులు తీసుకొని గుండాలను రౌడీలు గెలిపించే పరిస్థితి ఉండదు. కొంత ఉన్నప్పటికీ కూడా ఈ అర్బన్ ఎలక్షన్, మళ్ళీ చెప్తున్నా సార్, అర్బన్ ఎలక్షన్స్ లో కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది, డిఫరెంట్ గా ఆలోచిస్తారు, సమస్యలు కూడా చాలా బేరీజ్ వేసుకుంటారు, కొద్దిగా ఎడ్యుకేషన్ ఉంటది, సోషల్ మీడియా యాక్టివేషన్ చాలా ఉంటది. సో ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది ఇప్పుడు ఎవరు తీసుకుంటారనేది భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా లేదా బీఆర్ఎస్ తీసుకుంటారని వేచి చూడాలి. బట్ ఈ 2 పార్టీలను చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సహజంగా భారతీయ జనతా పార్టీ కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది, మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆఖరిగా బాలాజీ గారు ఒక్క మాట చెప్పండి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన విచారణలు కొనసాగుతాయి అనుకోవచ్చా, లేదు వాళ్ళతో ఫుల్ స్టాప్ పడుతుందా? వైల్డ్ గెస్. ఏం లేదు సార్, డెఫినెట్ గా ఇంకా సాగిస్తారు. ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఏదో కన్ఫ్యూజ్ చేయాలి, కొంత డైవర్షన్ చేయాలనే భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ క్రమంలోనే ఎలక్షన్ సమయంలోనే ఇటువంటి వస్తున్నాయి సార్. గతంలో గ్రామ పంచాయతీ మీరు ఎలిగేషన్ చేస్తున్నారు, కేసీఆర్ గారు కూడా పిలవచ్చు, రకరకాల చర్చలు ఉన్నాయి. సార్ కటారి గారు, గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు జరిగింది కమిషన్ ముందు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏమో కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నారు. అసలు కొండ నాలుగు మంది వేస్తే ఏదో చేద్దాం అనుకుంటే ఉన్న నాలుగే ఊడిపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఈ గోషుడ పెరిగిన పరిస్థితి వచ్చి రైతుల్ని, విద్యార్థులు, నిరుద్యోగి కాబట్టి దీన్ని గెలిపించదు కేసీఆర్ మళ్ళీ వస్తారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకి రంగం అయితే సిద్ధమైంది. నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 13 పార్టీల భవితవ్యం తేలనుంది. అటు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఏ రకంగా తీర్పు ఇవ్వబోతున్నారన్నది ఫిబ్రవరి 13 తేలుతుంది. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, విఠల్ గారికి, రెహమాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.